అత్యంత చారిత్రాత్మక ప్రాశస్త్యం కల రెండవ భద్రాద్రిగా పిలువబడుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ఏప్రిల్ 11న జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశిస్తూ ఒంటిమిట్టలోని టీటీడీ కళ్యాణ మండపం సమీపంలో పరిపాలనా భవనంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు, టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ 15వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు అసౌకర్యం లేకుండా జిల్లా అధికారులు, టీటీడీ అధికారులు సంయుక్తంగా సమన్వయంతో పనిచేసే బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. దాంతో పాటుగా కొంత బిహేవియర్ ఏంటంటే చూసినవి మనము ఫ్యామిలీస్ని తీసుకొచ్చేసి డ్యూటీలో ఉండగా వాళ్ళ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి డ్యూటీని నెగ్లెక్ట్ చేసి కూడా చూసాను. దానికి కూడా డూస్ అండ్ డోంట్స్ ఇచ్చి నీడ్స్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి సార్. బట్ ఫ్లోయింగ్ అంటే ఫ్లోటింగ్ పిలిగ్రిమ్ ఫుట్బాల్ అయితే ఫస్ట్ స్టార్ట్ విత్ రవి పైన హెడ్క్వార్టర్లో ఉన్న రూమ్స్ ఉన్నాయి సార్. రూమ్స్ అలాంటి జరిగింది. అదేవిధంగా తాజ్మహల్ కూడా ఎన్టీఆర్ కాబట్టి అది లాస్ట్ బిఫోర్ ఇయర్ ఎన్టీఆర్ జరిగింది. సో అది ముందుగానే అతను అలర్ట్ చేసి పెట్టుకోండి. రెండో ముఖ్యమైనది, సో వీఆర్ విల్ బి ఫోకసింగ్ మోర్ ఇన్ ద ప్రెమిసెస్. ఓకే, ప్రెమిసెస్లో ఫోకస్ చేస్తూనే అవుట్ సైడ్ ద ప్రెమిసెస్, ఎందుకంటే మనకి సుమారుగా 4-5 రోజుల్లో మోర్ దాన్ 1 lakh పిలిగ్రమ్స్ వస్తారు. ఆ పర్టికులర్ రోజున అరౌండ్ 60,000-65,000 పిలిగ్రమ్స్ ఉంటారు. సో వాళ్ళకి సపోర్ట్గా సో మార్కెట్స్లో న్యాచురల్గా ఎక్స్టెన్షన్స్ వస్తాయి. హోటల్స్ కానీ లేకపోతే ఇట్లాంటి ఏదైనా వస్తువులు అమ్మేవి కానీ వాళ్ళందరూ కూడా అగైన్ దే డిపెండ్ ఆన్ టెంపరీ ఎలక్ట్రికల్ వైరింగ్స్. సో అవి కూడా 100% చెక్ చేసుకోవాలి. సో ఇన్సిడెంట్ ఫ్రీ అంటే ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఇన్సిడెంట్ ఫ్రీ విత్ ఇన్ ద ప్రెమిసెస్, సో ఎంటైర్ ఏరియాలో ఇట్ షుడ్ బి ఇన్సిడెంట్ ఫ్రీ. సో ప్రికాషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఆన్ 3. ఒకటి R&D, స్ట్రక్చరల్ స్టెబిలిటీ, the electricity and the pipe. So if these 3 are done, at least half of the battle is won. So more likely any event is going to arise from short circuit, led to fire, led to commotion, led to an incident. సో కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ముందు నుంచే అవసరమైనట్టయితే వేరే జిల్లాల నుంచి కూడా మీరు పిలిపించుకోండి. గివ్ దెమ్ ద సెక్టర్స్ అండ్ దే షుడ్ స్పెసిఫికల్లీ వెరిఫై upfront, not on the day of event. While the works are executing, they have to be verified and inspected and certified. సార్ 5 ఛానళ్ళు ఉన్నాయి, 5 భాషల్లో ఇస్తున్నాం సార్. కాబట్టి ఇక్కడ ఎస్యూబీసీ నుంచి మేము టోటల్గా లైవ్ ఇస్తున్నాం కాబట్టి విజయవాడ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ బయట ప్రాంతాల నుంచి అన్ని రకాల డ్యూటీస్ వేస్తాం సార్. ఆ 2 days డ్యూటీస్ చేసుకొని ఎటువంటి ఇన్ఫెక్షన్ జరగకుండా, ఎటువంటి అవకాశం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మిగతా డిఐపీ గారు వాళ్ళు కూడా ఫ్యామిలీ డ్యూటీ కాదు సార్, విత్ ఫ్యామిలీ కమాండ్ 6 సార్. 5వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ఏప్రిల్లో జరిగే బ్రహ్మోత్సవానికి ఈ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. టీటీడీ తరఫు నుంచి గత 8 నెలలుగా ఈసారి కొత్తగా సోషల్ మీడియా కూడా ఒక టీం మేము ప్లాన్ చేసుకుంటున్నాం సార్. ఆ సోషల్ మీడియా టీం కూడా కొంత బోత్ సిబిసి అండ్ టీటీడీ సార్. ఆ టీం కూడా ఇక్కడ ఉంటాయి సార్. ఈ 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు ముఖ్యంగా కళ్యాణోత్సవానికి ప్రాపర్ ప్లాన్ చేసుకున్నాం సార్. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో మేము కోఆర్డినేట్ చేసుకుంటున్నాం సార్. మాకేం ప్రాబ్లం లేదు సార్. తర్వాత ఒక హెల్త్ ప్రతి ఐటమ్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇస్తున్నాం సార్ మనం. సో వాళ్ళు గెస్ట్ లాగా మనకు వచ్చేసి జస్ట్ పాసులు ఇవ్వడం ద్వారా చూస్తారు సార్. భక్తులందరి ఈ సంతృప్తి కలిగేలాగా ఎక్కడ ఏ విధమైన ఇంకా జిల్లాకు సంబంధించిన అధికారులు కానీ, పోలీసు కానీ, విజిలెన్స్ కానీ అందరూ కలిసి చేయాల్సిన ఈవెంట్ కాబట్టి ఈవెంట్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం, చూసుకోవాలి. ఆ విధంగానే ప్రజల సాటిస్ఫాక్షన్, హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఉండాలి. సీఎం గారు కూడా అదే చెప్తారు. జనరల్గా కార్యక్రమం అయిపోయిన తర్వాత